నెంబరింగ్ ఉండాలి పేపర్ మీద, ఎలా ఏ ఆర్డర్లో పడితే ఆ ఆర్డర్లో ఇవ్వద్దు. తర్వాత క్వశ్చన్ రాయండి, క్వశ్చన్ రాసి దాని కింద ఆన్సర్ కూడా ఇవ్వండి. ఓకే, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను, నో చాయిస్. ఆ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద పెడుతున్నా కాబట్టి. ఆరిజిన్ ఆఫ్ డాన్స్, నాట్యోత్పత్తి. తెలుగులో నాట్యోత్పత్తిని వివరించండి. ఆరిజిన్ ఆఫ్ డాన్స్. సెకండ్ క్వశ్చన్, డెఫినిషన్స్. నాట్య, నృత్య, పాత్ర అండ్ అపాత్ర విత్ శ్లోకం. నాట్య, నృత్య, పాత్ర అండ్ అపాత్ర. ఓకే, తెలుగులో నాట్యము, నృత్యము, పాత్ర అండ్ అపాత్ర లక్షణాస్ రాయండి. లాస్ట్ క్వశ్చన్, శ్లోకాస్ కూడా రాయాలి. పాత్ర అపాత్రకి శ్లోకాస్ కూడా రాయాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్, సప్త తాళాస్ విత్ టేబుల్.